హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దీప్తి. మేము న్యూజిలాండ్లో ఉంటాము. సో ఇవాళైతే పాండా మార్ట్ వెళ్ళామన్నమాట. ఒకసారి అక్కడ ఏమేమి దొరుకుతాయో చూద్దామని. యూజువల్గా అయితే మనకి కేమార్ట్ మంచి తక్కువ ప్రైస్కి దొరుకుతాయి కదా ఇక్కడ. అలాగే అక్కడికంటే 30% తక్కువ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి, ఫ్లవర్ వాజ్ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్స్, అలాగే మనకి క్రాకరీ, డెకోర్ ఐటమ్స్, అసలు అన్నీ మీకు ఏం కావాలంటే అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగా నచ్చింది మాకు. ఈవెన్ స్టీల్ సామాన్లు ఉంటాయి కదా, అవి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ డైనింగ్ టేబుల్స్ చూసాము. మాకైతే చాలా తక్కువ ప్రైస్, చాలా బాగున్నాయి కూడా. అవి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయన్నమాట. చీప్గా కూడా అట్లా ఏం లేదు. కాఫీ టేబుల్స్ కూడా చాలా లో ప్రైస్ ఉన్నాయి. ఇవి మోస్ట్లీ ఈ పాండా మార్ట్ అనేది మనకి సౌత్ ఆఫ్రికన్ వాళ్ళది అనుకుంటా. బట్ వాళ్ళ మేజర్ స్టోర్స్ 2 చైనాలో కూడా ఉన్నాయి. సో అంటే క్వాలిటీ మరీ అంత అంటే అంత చీప్గా ఏం లేవండి. మేము చూసాం కదా, మోస్ట్లీ అన్నీ వాళ్ళు పెట్టిన ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది. సో ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో డైనింగ్ టేబుల్స్ చూసాం, అలాగే అదేంటది కన్సోల్ టేబుల్ అది ఉంది, అలాగే ఇట్లా బెడ్స్, చైర్స్, అలాగే మనకి స్టోరేజ్ ఉంటాయి కదా, కొంచెం ఐకియా స్టైల్లోనే ఉన్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిర్రర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఏవేవి కావాలో అన్నీ దొరుకుతున్నాయి. సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. ఈవెన్ మనం పూజా మందిర్ సెటప్ చేసుకోవాలనుకున్నా కూడా సెటప్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్ చైర్ లాంటిది కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉంది. సో అవుట్డోర్ ఫర్నిచర్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఫ్లవర్ వాజ్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఉంది. తట్టు ఇది చాలా పెద్దదన్నమాట ఏరియా. మనకి కవర్ చేయడానికే మంచి టైం పడుతుంది అన్నీ చూసి నెమ్మదిగా తీసుకోవడానికి. సో ఇవన్నీ ఏంటంటే ఫ్లవర్ వాజెస్ అలా ఉన్నాయి. కొంచెం డెకోర్వి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం డిఫరెంట్గా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇట్లా వస్తున్నాయి కదా టేబుల్స్ లాగా. సో ఇవి కూడా ఉన్నాయి అక్కడ. చాలా తక్కువ ప్రైస్కే ఉంది. ఇదైతే మనం పూజా మందిరం లాగా కూడా సర్దుకోవచ్చు అనమాట. లేకపోతే క్రాకరీ అలాంటివైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. అది తీసేస్తే మంచిగా మనకి పూజా మందిరం లాగా చేసుకోవచ్చు. సో చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూడ్డానికి. ఈవెన్ బుక్ షెల్ఫ్ లాగా క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుందండి. మీరు చూసారంటే ప్రైస్ $239కే. మిగిలిన షాప్స్లో మనం ఎక్కడ చూసినా ఇలాంటివి దొరకవు. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇవన్నీ మన ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా, అవన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. హ్యాంగ్ చేసుకోవడానికి బాస్కెట్స్ లాగా, కొన్ని టెరకోటా స్టైల్ అట్లాంటివి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. అలాగే ఇంట్లో మనం ఫ్లవర్ వాసెస్ పెట్టుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్వి, ప్లాస్టిక్వి, సెరామిక్వి డిఫరెంట్ టైప్స్ దొరుకుతున్నాయి. ఇది ఒక్కొక్క రోజ్ కూడా ఆల్మోస్ట్ $1.5 ఏమో ఉంది. కానీ చాలా బాగున్నాయి అనమాట. ఇట్లా డెకోర్ ఐటమ్స్, మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే గిఫ్ట్ ఐటమ్స్. సో ఇది చూస్తున్నారంటే ఇది లాండ్రీ బ్యాగ్ అనమాట. ఇది జస్ట్ $8 ఏమో ఉంది, కానీ బాగుంది. క్వైట్ స్ట్రాంగ్ అనమాట. నాకైతే నచ్చింది. సో ఇక్కడ చూసిన ఫ్లవర్ పాట్స్ చూస్తే మనకి యూజువల్గా ప్రైజీ ఉంటాయి కదా ఇక్కడ మనకి మైంటర్టైన్ కానీ బన్నింగ్స్లో కానీ. ఇక్కడ చాలా తక్కువ ఉంది. చాలా వెరైటీ ఉందన్నమాట. వెరైటీ కన్నా వెళ్ళొచ్చు, ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు. ఇక్కడ చూసారంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి $1, $1.5 అలా ఉంది. మనం ఏది కావాలో అది అసార్టెడ్గా పిక్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ చూడ్డానికి ఎంత రియల్గా ఉన్నాయో నేను ఇక్కడ అదే చూస్తున్నాను. చాలా బాగుంది. ఈ మనకి ఫెస్టివల్స్కి బ్యాక్గ్రౌండ్స్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా డెకోర్ చేయడానికి. ఇది $40 ఏమో ఉంది. చాలా బాగుంది. ఇది ఒకటి ప్లెయిన్ది తీసుకొని మనం డిఫరెంట్ అసార్టెడ్ రోసెస్ తీసుకుంటే మంచిగా అలా పెట్టచ్చు అనమాట. మీరు చూసారంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ.
ఈవెన్ మా అత్తయ్య కూడా 2 తీసుకెళ్లారు ఇట్లాంటివే. మంచి డిజైన్లో ఉన్నావన్నమాట. ఇట్లా కప్పులాగా ఉన్నాయి, ఫ్లవర్ బంచ్లా ఉందన్నమాట. దేని మీద అయినా పెడితే అది మంచిగా ఇట్లా కనపడుతుంది డెకోర్కి. బాగుంది అని చెప్పి తీసుకున్నారు. సో ఇది చూసారంటే ఇట్లా క్రీప్స్ లాగా ఉంటాయి, మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుందన్నమాట. చూస్తే $5.80 అలా ఉంది. ఇంకా మేకప్, అలాగే మనకి హెడ్ బ్యాండ్స్ పిల్లలకి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ $1, $1.50 అలా ఉన్నాయి. బాగుంది, క్వాలిటీ కూడా బాగున్నాయి, మరి అంత చీప్గా ఏం లేవండి. మనకు అసలు వెరైటీ దొరకవు కదా ఇక్కడ, ఏమన్నా తీసుకుందామన్నా వెళ్ళి చూసి. సో అట్లా వెరైటీ పరంగా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ మనకి పిల్లలకి బర్త్డే పార్టీస్కి కార్డ్స్, ఈవెన్ కవర్స్ అవి ఉంటాయి కదా గిఫ్ట్స్ పెట్టి ఇవ్వడానికి, అది కూడా చాలా తక్కువకున్నాయి అనమాట. $1 30 cents 40 cents అలా కూడా ఉన్నాయి. సో మేమైతే కొన్ని ఎక్కువే తీసుకున్నాము. ఎప్పుడైనా పిల్లలు ఫ్రెండ్స్కి బర్త్డే పార్టీస్ అయితే దాంట్లో పెట్టి గిఫ్ట్స్ పంపించవచ్చు కదా, యూజువల్గా అయితే $3-4 ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కప్స్ ఇవి కూడా సెట్ తీసుకున్నారు అనమాట మా అత్తయ్య. చాలా బాగున్నాయండి క్వాలిటీ. ఇదైతే మంచిగా దాని మీద ప్రింట్ కానీ అన్నీ సటిల్గా, మామూలుగా చైనా మేడ్ అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా మనకు, కొంచెం మరీ చీప్గా ఉంటుందేమో అనుకుంటాం. లేదు, చాలా బాగున్నాయి. సో ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు చూస్తున్నవి. అలానే ఫుల్ ప్యాక్ ఉందన్నమాట. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా చక్కగా అది కొనేసి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. మీరు ప్రైస్ చూసారంటే మాత్రం అన్బిలీవబుల్ ప్రైస్, $21 అలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కిడ్స్ స్టఫ్ అనమాట. వాళ్ళ యాక్టివిటీస్ కానీ ఇట్లా వైట్ బోర్డ్స్, అలాగే గేమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. అసలు మనకి ఏం కావాలన్నా ఒక్కసారి పాండా మార్ట్కి వెళ్ళిపోతే అన్ని మంచి ప్రైజెస్కి తెచ్చుకోవచ్చు అనమాట. అలా ఉంది. ఈవెన్ మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా పిల్లల బర్త్డేకి, అవి కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. స్టేషనరీకి అయితే బెస్ట్ ప్లేస్ అండి. మనకి ఇట్లా సెలో టేప్స్, పిల్లలకి సిజర్స్, ఇట్లా డిఫరెంట్ పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, ఇట్లా చాలా ఉంటాయి కదా పిల్లల స్టేషనరీకి. మనం చాలా స్పెండ్ చేస్తుంటాం తెలియకుండానే. బట్ ఈ పెయింట్ బ్రషెస్ అన్నీ ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా చీప్ అనిపించింది నాకైతే, చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఈవెన్ బేసిక్గా స్టీల్ సామాన్లు తీసుకోవాలి మంచి క్వాలిటీవి తక్కువ ప్రైస్ కంటే కూడా అన్నీ దొరుకుతున్నాయి. ప్యాన్స్ దగ్గర నుంచి, బౌల్స్ దగ్గర నుంచి, ఈవెన్ ప్రెషర్ కుక్కర్ కూడా చూశాను నేను, ప్లేట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో గ్లాస్ ఐటమ్స్, క్రాకరీ, ఎవ్రీథింగ్. ఒక్కసారి వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేసి, ఇక్కడ ఏంటంటే మనం తెలియకుండానే అనవసరంగా తక్కువ ఉన్నాయి కదా అని ఎక్కువ కొనే ఇది ఉంటుంది అనమాట. సో చూసుకొని మీకేది అవసరమో వెళ్ళి చూసుకొని తీసుకోండి. అసలు చాలా తక్కువకి మంచిగా పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇఫ్ యు ఆర్ న్యూ టు ద కంట్రీ, మీరు సెటప్ చేసుకోవాలి అన్నీ, అంటే మనకి ఇల్లు సెటప్ చేసుకోవడానికి అయితే మంచి ప్లేస్ అనమాట. వెళ్ళి మంచి తక్కువ ప్రైస్కి అన్నీ కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ప్రెషర్ కుక్కర్ అనమాట. ప్రెషర్ కుక్కర్ కూడా దొరుకుతుంది. ఈవెన్ సాస్ ప్యాన్స్, మనకు కావాల్సిన స్టీల్వి సామాన్లు చాలా ఉంటాయి కదా, అవి, గ్లాస్ బౌల్స్, స్టోరేజ్కి గ్లాసెస్వి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో అట్లా డిఫరెంట్ వెరైటీస్. వాటర్ బాటిల్స్, అలాగే లంచ్ బాక్సెస్, మనకు కూడా ఉన్న లంచ్ బాక్సెస్ కావాలి గ్లాస్వి అనుకుంటే అవి తీసుకోవచ్చు. ఇవన్నీ ఓవెన్ సేఫ్ అనమాట. సో అవన్నీ కొంచెం మంచి క్వాలిటీ గ్లాస్ వేర్, అవి కూడా తీసుకోవచ్చు. బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చింది. నేను అదే అనుకుంటున్నాను, ఏదైనా స్టేషనరీ కొనాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి పాండా మార్ట్ వెళ్ళి ఒక 3 months వరకు సప్లై పిల్లలకి కావాల్సినవన్నీ తెచ్చేసుకోవచ్చు అనమాట. అదే మనం బయట స్పెండ్ చేసి ఒక వేర్ హౌస్లో కానీ ఇంకెక్కడైనా తీసుకోవాలి, వేర్ హౌస్ స్టేషనరీలో కానీ, ఆల్మోస్ట్ మీకు $50-60 అవుతుంది. అది ఆల్మోస్ట్ మీరు సగం ప్రైస్కే తెచ్చుకోవచ్చు అనమాట అన్నీ. దట్టు వెరైటీ, చాలా వెరైటీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇవి కూడా చూస్తున్నారు కదా, ఇది నాకు చాలా నచ్చింది. ఏదైనా డెకోర్కి యూజ్ చేసుకుందామని తీసుకుని క్యాండిల్ హోల్డర్ అనమాట, గ్లాస్ది, చాలా బాగుంది. మీరు ఇవి చూసారంటే మనకి ఆల్మోస్ట్ మన దీపాలు సెట్స్ ఎలా ఉంటాయి అలానే ఉన్నాయన్నమాట. మంచి ఫెస్టివల్స్కి డెకోర్ ఐటమ్స్ లాగా బాగా వర్క్ అవుతాయి. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, దట్టు మంచి ప్రైజెస్. అగైన్
నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్ అనమాట. అసలు చాలా చాలా తక్కువ ప్రైజెస్కి అంత మంచి ఐటమ్స్, క్వాలిటీ ఐటమ్స్ దొరకడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను న్యూజిలాండ్లో. సో ఇది క్రైస్ట్ చర్చ్లో ఉంది, అలాగే ఆక్లాండ్లో ఉందన్నమాట. నేను ఆక్లాండ్లో ఉన్న స్టోర్కి వెళ్ళాను. సో ఇక్కడ చూసారంటే మనం మైక్రోవేవ్ బౌల్స్ కానీ అవన్నీ ఉన్నాయి. మేమైతే ఆల్మోస్ట్ అసలు చాలా తక్కువ కొనాలి అనుకుని వెళ్ళి బాగానే బిల్ చేసి వచ్చాము. సో అదండి, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.